లేఖన భాగము లూకా సువార్తమానము 15వ అధ్యాయము 22వ వచనములో మనకు ఇక్కడ ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఇక్కడ మనకు ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఆ కుమారుడు దేవుని యొద్దకు వచ్చినట్లుగా లేదు తండ్రి యొద్దకు వచ్చినట్లుగా కనబడుతున్నాడు. ఆ వచ్చినటువంటి కుమారుని కొరకు తను ప్రేమించే తండ్రి తన కొరకు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కుమారుడు ఎవరయ్యా అంటే, మనము దానికంటే ముందుగా కొన్ని విషయాలను చదువుకున్నట్లయితే ఇదే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 15వ అధ్యాయములో ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడేమో పనిపాట్లు కలిగి మంచి వ్యవసాయాన్ని చేస్తూ తండ్రి పనులను చేస్తూ నడిపించబడుతున్నటువంటి ఆత్మీయత కలిగిన కుమారునిగా ఉన్నాడు. అదే తండ్రికి చిన్న కుమారునిగా పిలువబడుతున్నటువంటి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర రావాల్సినటువంటి ఆస్తినంతా కూడా, తనకు రావాల్సిన వాటంతా కూడా తీసుకొని ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని తన దగ్గర పెట్టుకొని తండ్రిని అన్నను విడిచిపెట్టి దూరదేశములకు ప్రయాణమైపోయాడు అని బైబిల్ చెప్తుంది. దూరదేశ ప్రయాణమైపోయినటువంటి ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చి అంటే తండ్రి ఇచ్చేశాడు. గొడవలొద్దు, అన్నదమ్ములకి ఇద్దరికి లొల్లిలు వద్దులే, గొడవద్దు అన్నట్లుగా తండ్రి ఆలోచించి తనకు రావాల్సిన భాగం అంతా కూడా తీసి తన చేతిలో పెట్టాడు. ఆ ధనము ఆ డబ్బులు తీసుకొని కుమారుడు ఎంజాయ్ చేసేందుకు లేదు, సంతోషించుట కొరకు లోకములోనికి బయటకు బయలుదేరి వెళ్ళిపోయాడు. తండ్రిని అన్నను తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిన కుమారుడు ఏం చేశాడయ్య అంటే, తన యొక్క తీసుకువెళ్ళినటువంటి ఆ డబ్బంతటిని కూడా ఖర్చు చేసి తన జీవితం అంతా కూడా పాడైపోయి పతనా స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ బయట ఉన్నటువంటి ఆ స్థితి పరిస్థితుల మధ్య తాను చేయకూడని తప్పులు, వెళ్ళకూడని మార్గాలు అన్నిటిలో ప్రయాణం చేసి అవకతవకల మధ్య జీవితము కొట్టుమిట్టాడుతున్న స్థితిలో అప్పుడు వెంటనే తన మనసులో తన తండ్రి తన సహోదరుడు గుర్తుకొస్తున్నాడు. కానీ వెళ్దాము అంటే ఎలా వెళ్ళాలి, వాళ్ళు నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించలేదే, నేనే కావాల్సుకుని బయటకు వచ్చేసాను కదా, ఇప్పుడు ఎలాగ వెళ్ళాలనేటువంటి ఒక సంశయముల మధ్య బయట మరి తొక్కిసలు ఆడినట్లుగా తన జీవితం ఉండి వేదన పడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అతని పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది అంటే, ఒక పూట ఆహారం కూడా తిందామన్న తిండి దొరకలేని పరిస్థితిలోనికి వచ్చి అతడు ఎక్కడ ఉన్నాడు అంటే, చూడండి బిడ్డలారా, అదే 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 15వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం చదువు. వాడు పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవడును వాడికి ఏమీ ఇయ్యలేదు. చూడండి, పందులు తినే పొట్టైనా దొరికితే తిందామన్నట్లుగా ఆశపడ్డాడు. పందులు తినే ఆహారం ఏంటి చెప్పండి ఒకసారి. ఆ పందులు తినే ఆహారం ఏంటి మీకు తెలియదా? పాసి అన్నం అంతా తింటది పంది. ఏం తినాలనుకున్నాడంటే, పాడైపోయిన అన్నం కొంచెం దొరికితే తిందామన్నట్లుగా ఆశపడుతున్నాడు. కానీ ఆ కొద్ది ఆహారం కూడా అతనికి దొరుకుతలేదు. కారణం ఏంటిదయ్యా అంటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తండ్రి దగ్గర ఉండగలిగినటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. తన సహోదరునితో తండ్రితో ఉన్నటువంటి సమాధానం తొలగిపోయింది. ఇప్పుడు ఎటు తోచలేని ఒక స్థితిలో పరిస్థితుల మధ్య ఉండి దుర్వ్యాపారం అని పైన మనకు వచనాలు కనబడుతుంది. దుర్వ్యాపారం అంటే చేయకూడని పనులన్నీ చేసి జీవితాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మనంతా కూడా పాడు చేసుకున్నాడు. ఆ దుర్వ్యాపారం అనగా అందులో అన్ని ఉన్నాయి, ఒకటని కాదు. ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా తను చేసి పాడైపోయింది. జీవితం అంతా పతనమైపోయింది. ఎటు తోచలేని స్థితుల మధ్య కన్నీటిలో ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్దామంటే ఒక పక్కన వెళ్ళాలనే మనసు, ఇంకో పక్కన మరలా ఆపుతున్నట్లుగా, తను చేసిన పొరపాటును బట్టి ఆపుతున్నట్లుగా మనసులో కలువరు. ఈ రెండింటి మధ్య సతమతం అవుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, ఎలాగో వెళ్ళొద్దా అనే పరిస్థితులు తనకు తటస్థించినప్పుడు ఇంకా తనకు మార్గం ఏమి లేదు. తను ఆదరించేవారు లేరు, తను ధైర్యపరిచేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అప్పుడు వెంటనే నా తండ్రి తప్ప ఇక నాకు దిక్కు లేదని అనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని ఏమనుకున్నాడంటే, మనసులో చూడండి బిడ్డలారా, ఆయన మనసులో ఏమనుకున్నాడంటే, అదంతా చెప్తామంటే వాక్యం సరిపోదు వచనాలు. మనసులో ఏమనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి దగ్గర పనులు చాలా మంది ఉంటారు, ఆ పనులలో ఒక పనుల్లాగా నన్ను పెట్టుకున్నా పర్వాలేదు అన్నట్లుగా మనసులో ఆలోచించుకొని బయలుదేరి తండ్రి దగ్గర నడుచుకుంటూ వచ్చాడు.
ఆ తండ్రి దగ్గరికి ఆ కుమారుడు అలాగ అల్లంత దూరం నుండి వస్తున్నప్పుడే అతని జీవితం అంతా కూడా ఎట్లున్నదంటే, ఇంటిలో నుంచి బయలుదేరేటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి రావాల్సిన వాటను తీసుకొని పోయేటప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు తను ఎలాగున్నాడంటే, టిక్ టాక్ డ్రెస్ ఉన్నది, మంచి వస్త్రాలు ధరించుకున్నాడు, అమ్మా మంచి గోల్డ్ చైన్ వేసుకున్నాడు, గోల్డ్ ఉంగరాలు పెట్టుకున్నాడు, అంత గోల్డ్ లాగా చక్క మెరుస్తున్నట్లుగా ఉన్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు. అలాగున బయలుదేరి లోకంలోనికి వెళ్ళి లోకములో తను చేయకూడని పాపాలన్నీ చేసినప్పుడు ఆ పెయ్యి మీద ఉన్న గోల్డ్ అంతా పోయింది, ఆ బట్టలన్నీ కూడా మాసిపోయాయి, బ్రతుకంతా కూడా పతనమైపోయింది. కారణం ఒక్కటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా తండ్రి ఇల్లు అనగా దేవుని సంఘాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి రాకుండా, ఇదిగో దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఉండగలిసిన ఆత్మీయత ఉండకుండా నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతావో, తప్పిపోయిన కుమారుని జీవితం ఎలాగైందో నీ బ్రతుకు కూడా అలాగైతుంది. అలా కాకుండా ఉండాలంటే నీవెప్పుడు తండ్రి ఇంటిలో ఒక బిడ్డగా వెతుకుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. మనందరికీ తండ్రిని ప్రకటించుచున్న ప్రభువైన యేసు తప్పిపోయి అలాగున తిరిగి వస్తున్నాడు. అల్లంత దూరాన ఉన్నప్పుడే తండ్రి దగ్గరికి వర్తమానం వచ్చింది, ఎదిగో అయ్యా నీ చిన్న కుమారుడు అంత దూరం నుండి వస్తున్నాడు. ఎట్టున్నాడు బిడ్డ అంటే, అయ్యా వెళ్ళేటప్పుడు గోల్డ్ చైన్ పెట్టుకున్నాడు, గోల్డ్ ఉంగరం పెట్టుకున్నాడు, టిక్ టాక్ డ్రెస్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లున్నాడు బిడ్డ వచ్చేటప్పుడు, బట్టలన్నీ మాసిపోయినాయి, బట్టలన్నీ చినిగిపోయినాయి, పెయ్యి మీద గోల్డ్ లేదు, చింపిరి చుట్టూ అయిపోయింది, గడ్డమంతా పెరిగింది. అసలు ఎట్లున్నాడంటే నీ కుమారుడు అన్నట్టుగా లేడయ్యా, అతడు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు, అతన్ని ఎలా మనం స్వీకరించగలం అన్నట్లుగా పనివారు వచ్చి తండ్రితో చెప్తున్నారు. ఇప్పుడు కుమారుడు ఏమనుకుంటున్నాడంటే, నేను పరలోకమునకు నిధిగో నా దేవునికి నేను విరోధంగా పాపం చేశాను అన్నట్లుగా మనసులో పశ్చాత్తాపడి తప్పులని తెలుసుకొని కన్నీరు కారుస్తూ దేవుని దగ్గరికి వస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు ఆ మాట విన్నటువంటి తండ్రి ఆ దూరంగా వస్తున్నటువంటి తన ప్రియ కుమారుని కొరకు లేచి నిలబడి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆ కుమారు రానే వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? తప్పిపోయి తిరిగి అంతా జీవిత పతనం చేసుకొని తండ్రి గృహంలోనికి వచ్చాడు, తండ్రి ఇంటిలోనికి వచ్చాడు. తండ్రి ఇల్లు అనగా దేవుని సంఘం. నీ జీవితం బయట ఉంటే పాడైపోతుంది, నీ జీవితం లోకంలో ఉంటే పాడైపోతుంది, నీ జీవితం లోకానుసారంగా బ్రతికితే పాడైపోతుంది. లోకమంతా కూడా పతనం చేసేదే ఉన్నది. లోకములో ఏమున్నది అంటే పందుల పట్టున్నది అనగా పాప సంబంధమైన కార్యాలు ఉన్నాయి. అలాగే పతనం చేసేటువంటి ఆత్మలు భూమి మీద పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ కూడా క్రమము తప్పకుండా దేవునితో అంటుకట్టబడినటువంటి తండ్రి అని పిలవబడుతున్న దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అలాగున రాగానే తండ్రి ఏం చేశాడంటే, చూడండి బిడ్డలారా, అతడు మాసిపోయిన బట్టలతో ఉన్నాడు, చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు, వికారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏ పని చేసి వచ్చాడంటే, పందుల దగ్గర జీతం ఉన్నాడు. పందుల దగ్గర జీతం ఉన్న వాళ్ళు ఎట్లుంటారమ్మా? గొర్రెల దగ్గర జీతం ఉంటేనే ఎట్లుంటారో మీరు అర్థం చేసుకోండి. పశువుల దగ్గర జీతం ఉంటేనే ఎట్లుంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పందుల దగ్గర జీతం ఉంటే ఇంకెట్లుంటుంది అంటే జీవితం. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఒక విధంగా చెప్పాలంటే అతడు వస్తున్నప్పుడే ఒక భయంకరమైన వాసన, ఒక రకమైన పరిస్థితి. అలంత దూరం నుండి తండ్రి దగ్గరికి వచ్చాడు. రాగానే అతన్ని ప్రేమించే తండ్రి ఏం చేశాడంటే, అతన్ని ప్రేమించే తండ్రి, మనల్ని ప్రేమించే తండ్రి ఒక్కడే, ఆయన్ని నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా. మంచులందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి మాటలు చెప్తున్నప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి. 29వ వచనం చదువు ఒకసారి. 20వ వచనం చదువు. ఆ కుమారుడు ఇంటిలోనికి వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఎక్కడున్నాడు? దగ్గర ఉన్నాడా? దూరం ఉన్నాడా? వాడు ఇంకా తండ్రి దగ్గరికి వద్దామంటే మనసు ఒప్పుకుంటలేదు. ఎట్ట పోవాలి, నేను ఏ విధంగా పోవాలి తండ్రి దగ్గరికి అన్నట్లుగా మనసులో కలవరపడుతున్నాడు. అలాగ దూరంగా ఉండి తండ్రి దగ్గరికి పోదును వద్దానా అన్నట్టుగా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నప్పుడే, అతడు దూరముగా ఉన్నప్పుడే, వాడింకనూ దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూసి కనికరపడి ఏం చేశాడమ్మా? నా దేవుడు ఎలాంటి వాడంటే కృపా కనికరము కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కృపా కనికరం కలిగిన దేవుడు. మనుషులైతే ఎలాంటి వాళ్ళు తెలుసా? అరే
నువ్వు చేసే నేను చేసి అంత పాడు చేసుకుని వస్తున్నావురా, ఏ మొగం పెట్టుకుని వస్తున్నావు, వెళ్ళిపో. ఇంకా నీకు ఇక్కడ ఇంకేదో ఉన్నది అన్నట్టుగా వస్తున్నాయి రా, నీ ఆస్తి అంతా తీసుకొని పోయిన పో. అమ్మ లోకంలో అయితే ఏమంటారు సహజంగా ఇట్లా అంటారు, ఇదే పద్ధతులు అంటున్నారు. నీకు కావలసినది తీసుకొని పోయినా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నావురా, నీకు రావాల్సిన వాటి ఇచ్చేసి వెళ్ళిపో అంటారు. కానీ నా తండ్రి ఎలాగనేవాడు కాదు, నా తండ్రి ఎలాగనేవాడు కాదు. ఆయన పరమ తండ్రి, కరుణా సంపన్నుడు ఆయన. అన్నాడు అలాగున దగ్గరికి రాగానే అతని మీద కనికరపడ్డాడట. ఆయన కనికరపడ్డాడు. ఆయన ప్రేమ ఉప్పొంగుకొచ్చింది కుమారుని చూడగానే. ఎందుకు ఉప్పొంగొచ్చిందంటే అతని జీవితం అంతా కూడా పతనమైపోయి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే యేసు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆదరించగలడు. హల్లెలూయా. వెంటనే వాడికి దూరము గుండగానే ఏం జరిగింది చదువు. వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి. ఎవరు పరిగెత్తారు? కుమారుడు పరిగెత్తాడా తండ్రా? మీరు చెప్పండి అమ్మా, ఎవరు పరిగెత్తారు? తండ్రి పరిగెత్తాడు. కుమారుడు చూస్తున్నాడు, వెళ్తున్నా వద్దన్నట్టుగా. మనం కూడా ఎన్నిసార్లు దేవుడికి ఇష్టంగా లేకుండా చేస్తాం. దేవుని బాధ పెట్టే పనులు ఎన్ని చేయమమ్మా మన జీవితంలో. ఏమో అన్నట్టుగా ఎన్నిసార్లు ప్రవర్తించలేం. ఎన్నిసార్లు మన జీవితంలో లోపం రాలేదు. ఎన్నిసార్లు దేవుని ఆయాస పెట్టలేం మనం. ఎన్నిసార్లు మన ప్రవర్తన బట్టి దేవుడు హృదయంలో నచ్చుకోలేడు. ఎన్నిసార్లు మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన కోపం ద్వారా, మన ఆవేశం ద్వారా, మన అవిధేయతను బట్టి మనం ఆరాధించుతున్న తండ్రి ఎన్నిసార్లు ఆయన మనసు నచ్చుకోలేదు. ఆయన ఎన్నిసార్లు బాధపడి ఉండొచ్చు మన కొరకు. అయినా ఏ రోజైనా నువ్వు అన్ని పొరపాట్లు చేసావు, తప్పు చేసావు, వెళ్ళిపోరా అన్నాడా? లేదు. ఇప్పుడే వరకు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఆయన వచ్చేంత వరకు ప్రేమిస్తాడు. ఆయన వచ్చేంత వరకు కాదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రేమిస్తాడు. హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఏం చేశాడంటే అతన్ని దగ్గరికి తీసుకొని, నా ముద్దు బిడ్డ, నా కుమారుడా, నీ డ్రెస్సు, నీ అధికారం, నీ పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి చేతికుందన్న పని వారిని పిలిచాడు. పిలిచి ఆ కుమారుని కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు చదువు 22 వచనం. అయితే తన తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా. దాసులు, తండ్రి తన దాసులు, తండ్రి తన దాసులు. తండ్రి అనగా నేను ప్రకటించుచున్న యేసు, తన దాసులు అనగా సేవకులు. తన దాసులు అనగా సేవకులు. తప్పిపోయిన కుమారుడు అనగా ఇదిగో రక్షణ, మారు మనసు, బాప్తిస్మములు పొందినటువంటి బిడ్డలు. ఆత్మీయతలో ఎక్కడైనా తప్పిపోతే అది మీకు సాదృశ్యంగా ఉంటది. తండ్రి నేను ప్రకటించుచున్న యేసు, దాసులు అనగా సేవకులు, కుమారుడు అనగా తప్పిపోయినటువంటి ఆత్మీయ జీవితం. ఏం జరిగిందంటే తన దాసుల్ని పిలిచి చెప్పాడు. ఏమని? చదువు. ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి. ఇప్పుడు ఇతనికి మొట్టమొదటిగా ఈ తప్పిపోయి దేవుని దగ్గరికి వచ్చిన, తిరిగి వచ్చిన కుమారునికి దేవుడు ఏం కట్టమని చెప్పాడు అంటే ప్రశస్తమైన వస్త్రం. ఇక్కడ 3 ఆత్మీయతలు నేను నేర్పిస్తాను, నేర్చుకోండి. 1, ప్రశస్తమైన వస్త్రము తెచ్చి కట్టాలి. 2, బంగారు ఉంగరము పెట్టాలి. 3, చెప్పులను తొడిగించాలి. కట్టాలి, పెట్టాలి, తొడిగించాలి. ఏంటండి? వస్త్రము, ఉంగురము, చెప్పులు. ఇవి 3 ఈ కుమారుడు పోగొట్టుకున్నాడు. ఈ 3టిని తండ్రి దగ్గర ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండానే అతనిలో నుండి ఆ 3 ఆత్మీయతలు పోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వాక్యాన్ని వినటంలోమో 70% ఉంటారు, 30% సైతాన్ పిల్లలు కూడా ఉంటారు. సైతాన్ వాక్యం వినలేదు కొంతమంది. జొర్రిగా తెలుసామా? జొర్రిగా తెలుసా? సైతాన్ కూడా వాక్యం వినలేకుండా అట్లా చేస్తుంటారు. మందిరానికి వచ్చి మంచిగా టైం పాస్ చేయి, ఇంటికి పోయినాక దరిద్రం నిన్నే పడిస్తుంది. ఈడ కూర్చున్నప్పుడు మంచిగా సంతోషపడు, టైం పాస్ చేయి. ఇంటికి పోయినాక సైతాన్ బట్టి పీకుతుంటే, సైతాన్ వచ్చి నిన్ను దెబ్బలు కొడుతుంటే, బాబు వాయు వారినాయను అయ్యా ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేసినా పోదా సైతాన్. ఎందుకు? నువ్వు పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతావు. వీడికి మందిరానికి వచ్చి మందిరం కూర్చొని వాక్యం వినకుండా టైం పాస్. వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పు.
మంచోళ్ళే చెప్పురి, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పురి. స్వరం పెరిగింది. ఫస్ట్ మంచోళ్ళ కంటే సెకండ్ మంచోళ్ళు ఇంకా ఎక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇతనికి ప్రశస్త్రమైన వస్త్రము తెచ్చి కట్టుమని చెప్పాడు. ప్రశస్త్రమైన వస్త్రము దేనికి సూచన ఉన్నది? ఆ ప్రశస్త్ర వస్త్రాన్ని ఎప్పుడు కడతారు, ఎందుకు కడతారు, ఎప్పుడు కట్టవలసి వచ్చింది అంటే జకర్యా పుస్తకము 3వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 4వ వచనం చదవండి. జకర్యా పుస్తకము 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయ. దానికంటే పైన ఒకసారి చదువుకుంటారా? అపవాదిగాడు వచ్చి దైవజనుడైనటువంటి యెహోషువ మీద, అతనేనా సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కొరకును యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరవలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై. ఎలాంటి వస్త్రాలు ధరించినాడు దేవుడి సన్నిధిలో? మలిన వస్త్రములు ధరించిన వాడే దేవుని సన్నిధిలో ఉంటే సాతాను వచ్చి దేవునితో చెప్తుంది, ఇదిగో ఇతడు యాజకుడు, దైవ సేవకుడు అంటున్నావు కదా, ఇదిగో ఇతడు మలిన వస్త్రములు కలిగి ఉన్నాడు. పేరుకు సేవకుడే కానీ ఇతని బట్టలన్నీ కూడా మలినమైపోయాయి. ఇతని బట్టలు మీదికి తెల్లగున్నాయి. మీదికి తెల్లగున్న బట్టలు కాదు, అంతరంగపు బట్టలన్నీ కూడా మలినమైపోయి ఉన్నాయి, అపవిత్రపరచబడి ఉన్నాయి, అవి పాపము ధరింపబడి ఉన్నాయి. ఆ మలినమైనటువంటి వస్త్రాలను ధరించుకున్నటువంటి నీ యాజకుడు, నీ సేవకుడు యెహోషువ బట్టలు ధరించుకొని ప్రతిరోజు వచ్చి నీ సన్నిధిలో నిలబడుతుందని చెప్పి ఆ యెహోషువ కొరకు సాతాను వచ్చి దేవునితో మాట్లాడుతుంది. అలాగే మీరు కూడా మైల బట్టలని పిలువబడుతున్న పాపముతో ఉంటే ప్రార్థన చేస్తే సాతాను గాడు అంటాడు, దేవుడు మీ విషయంలో మేలు చేయాలంటే సాతాను గాడు అంటాడు, ఎట్లా మేలు చేస్తావు ప్రభువా? వాళ్ళు మైల బట్టలతో ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా కూడా మలినము చేయబడ్డది, పాపముతో ఉన్నారు. అంటే బట్టలంటే మీరు వేసుకున్న బట్టల కొరకు ఆలోచించకూరి. జీవితము నువ్వు పాపమును బట్టి, శాపమును బట్టి చేయకూడని కార్యాలు చేస్తే, వెళ్ళకూడని మార్గాల్లో నడుస్తే నీ జీవితం అనేదంతా కూడా అపవిత్రపరచబడుతుంది, మైల చేయబడుతుంది. అప్పుడు సాతాను గాడు అంటాడు, నీ విషయము నీవు ఎలాగ ఇతను బాగు చేస్తావు? ఇతని జీవితం ఏం మంచుకున్నదని, ఇతను ఎంత పరిశుద్ధంగా ఉన్నాడని, యేసయ్య నువ్వు ఇతను ఎట్లా బాగు చేస్తావు? ఇతని ప్రవర్తన మార్చుకుంటలేడే, చూపులు మార్చుకుంటలేడే, ప్రవర్తన మారతలేదే, నోటి మాటలు మారతలేవే, వినికిని మారతలేదే, స్నేహాలు మారతలేవే, చెడ్డ స్నేహాలు విడిచిపెట్టుకుంటలేడే, ఇంకా నువ్వు ఇతని ఎట్లా మేలు చేస్తావు ప్రభు అని సాతాను అంటది నీ కొరకు. అప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి మరి? సాతాను గారు నేరం మోపుతున్నాడు కదా ఈ కుమారుని మీద, నేను ఎట్ట బాగు చేసేది అన్నట్లుగా దేవుడు చూస్తాడు. సాతాను గాడు నింద వేస్తున్నాడు వ్యక్తి మీద, యెహోషువ మీద వేస్తాడు. నీ మీద కూడా నింద వేస్తే బ్రతకకూడదు. మనము విశ్వాస సంబంధమైన, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఎదగాలి. వెంటనే అక్కడ యెహోషువ కొరకు లూసిఫర్ మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి చేతి కింద ఉన్నటువంటి దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు. చదువు. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి. ఏం పోవాలి? మైల బట్టలన్నీ తీసివేయాలి. అంటే నీలో నుండి దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నీ ఈ రోజు నువ్వేం చేయాలి? తీసేయాలి. దేవునికి నీకు మధ్య అడ్డు బండగా, అడ్డు గోడగా ఉన్నటువంటి పాపం ఏదైతుందో దాన్ని నువ్వు తీసేయాలి నీ హృదయంలో నుండి. నువ్వు ఒకవేళ తీసేసుకోనకుండా అలాగే భద్రపరుచుకుంటే దేవునితో నీ ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగాలి అంటే నీలో ఉన్న దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ కూడా తొలగిపోవాలి, తీసేసుకోవాలి. ఇప్పుడు వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నేను దర్శిస్తున్నప్పుడే నీ హృదయంలో నాటుకుపోయిన దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నీ కూడా తీసివేయబడాలి. మైల బట్టంతా కూడా తీసివేయబడాలి. అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితం, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి క్యారెక్టర్ తొలగిపోవాలి. చదవకడే ముందు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి, దేవుడు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో. ప్రశస్త వస్త్రం ఎందుకు కడతారంటే బట్టలు
బయలు చేయబడినప్పుడు కట్టేదాన్ని ప్రశస్త్ర వస్త్రం. ఈ కుమారునికి ఎందుకు ప్రశస్త్రమైన వస్త్రం కట్టవలసి వచ్చింది అంటే అతని బట్టలన్నీ కూడా ఏమైపోయినాయమ్మా, మైల బట్టలుగా మార్చబడ్డాయి. అంటే బట్టలు అంటే నేను వేసుకున్న బట్టల కొరకు చెప్తలేనమ్మా, ఈ బట్టలు ఏం లేదులే, మాసిపోతే 2 రోజులు మంచిగా గట్టిగా సబ్బు పెట్టి ఉతికితే మళ్ళీ తెల్లగైపోతాయి. నేను చెప్పేది ఈ బట్టల కొరకు కాదు. నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడితే గుణము మారదు. గుండు కొడితే గుణం రాదు, బట్టలు మారితే బ్రతుకు మారదు. మారవలసింది బట్టలు కాదు, మన మనస్సు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు అంటున్నాడు, ఇతని మైల బట్టలు తీసివేయమనగా వెంటనే తీసేసి ప్రశస్త్ర వస్త్రము ధరింపజేశాడు. ప్రశస్త్ర వస్త్రము ఎవరు వేసుకుంటారు, ఎవరు ధరిస్తారు అంటే చూడండి బిడ్డలారా, ప్రశస్త్ర వస్త్రం మనము ధరించడం కొరకు యేసు ప్రభువు వారు ఒక త్యాగం చేశాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను ప్రశస్త్ర వస్త్రం కొరకు చెప్తున్నాను. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయన ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి. ఏం వస్త్రం తొడిగించాడు, ఎవరికి తొడిగించాడు, ఎందుకు తొడిగించాడు? అక్కడ ఉన్నటువంటి హేరోదు సర్వమానవాళి కొరకై, నీ కొరకు నా కొరకు ఈ భూమిపైకి దిగి వచ్చి శిల్వయాగము, శిల్వ త్యాగము, శిల్వ యజ్ఞములు చేసి ఆయన కలువారి రక్తముల కొరకు కార్చి నీవు పాపములు శాపములు నశించిపోకుండానట్లుగా నీ జీవితాన్ని బాగు చేయడం కొరకు శశేరుడుగా యేసు ప్రభుల వారి భూమి మీదకి దిగి వచ్చి ఆయన మరణించే ముందు, ఆయన ప్రాణం పెట్టే ముందు జరిగినటువంటి కార్యం ఏమిటయ్యా అంటే, ఏ రోజు చెప్తున్నాడు, అతని వస్త్రములను తీసివేసి అతనికి ప్రశస్త్ర వస్త్రము ధరింప చేయండి. ఇప్పుడు నీ కొరకు నా కొరకు నా యేసయ్య ప్రశస్త్ర వస్త్రము ధరించాడు. అంటే మన పాపం అంతా కూడా ఆయన మీదకి వెళ్ళింది. మన పాపము కట్టివేయట కొరకై, మన శాపం కట్టివేయట కొరకై, మనల్ని చెడ్డ అలవాట్లు తొలగిపోవడం కొరకై, మనం యేసు దండ కట్టుబడి నడిపించబడడం కొరకై నా యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రశస్త్ర వస్త్రమును ధరించినాడు. ప్రశస్త్ర వస్త్రము దేనికి సూచన ఉంది అంటే పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనము, అది రాజ్య వస్త్రం. చదవండి ఒకసారి, లూకా సువార్త 7:25 తొందరగా. మరేమి చూడవెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకునే వారిన ఇదిగో ప్రశస్త వస్త్రములను వస్త్రము ధరించిన వారు సుఖముగా జీవించువారు రాజ్య గృహములలో ముందురు. వాళ్ళు రాజ్య గృహములు ఉంటారు. అంటే రాజుల పిల్లలు ఏ బట్టలు వేసుకుంటారా అంటే ప్రశస్త్రమైన వస్త్రం వేసుకుంటారు. నీవు ఒక రాజు కుమారుడివి, నీవు ఈ రోజు దేవుని బిడ్డవై ఉన్నావు, నీవు కూడా ఆయన కుమారునివై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు. నా దేవుడు నీకు ప్రశస్త్ర వస్త్రాన్ని ధరింప చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు అతనిలో మలినమైన వస్త్రం ఉన్నది, దాన్ని తీసేసి చెప్తున్నాడు, ఇతనికి ప్రశస్త్ర వస్త్రం ధరింప చేయండి. అంటే ఇతనికి రాజ్య వస్త్రాన్ని ధరింప చేయండి. నా దేవుడు ఆయన రాజ్య వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఆ వస్త్రం పేరు ఇంకో విధంగా ఆలోచిస్తే అది రక్షణ అనే వస్త్రం. అది రక్షణ అనే వస్త్రం. ఇక్కడ ఎంతమంది రక్షణ అనే వస్త్రాన్ని ధరించి ఉన్నారు? రక్షణ మారు మనసు బాప్తిసం పొందావు కదా, నీకు తెలియదు. నీ ఆత్మ, నీ శరీరము ప్రశస్త్రమైన వస్త్రాన్ని ధరించుకొని ఉన్నది. అది నీకు కనబడేది, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది చినిపోకుండా కాపాడుకోవాలి, అది పాడైపోకుండా కాపాడుకోవాలి, అది పతనమైపోకుండా కాపాడుకోవాలి. దేవుడు నీకు రక్షణ మారు మనసు బాప్తిసం పొంది నీళ్ళలో నుండి ఒడ్డుకొచ్చి రొట్టెలో చేయి వేసినప్పుడు నా దేవుడు నీకు ప్రశస్త్ర వస్త్రాన్ని ధరింపజేస్తాడు. వస్త్రము ధరించిన ప్రియులైన పిల్లల వలె దేవుడి రాకడకు సిద్ధపడుతున్న సంఘమై వస్త్రాన్ని కాపాడుకోండి. ప్రశస్త్రమైన వస్త్రం. మంచులందరూ స్తోత్రం చెప్పండి. ప్రశస్త్ర వస్త్రం ధరించిన వారు ఎక్కడ ఉంటారు? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని, ప్రశస్త్ర వస్త్రం ధరించుకున్న వారు సుఖముగా జీవించువారు రాజ్య గృహములలో ముందురు. రాజ్య భవనం ఏమిటి? రాజ్యగృహం ఏమిటి? 2 రాజ్య భవనాలు ఉన్నాయి. ఒకటి స్థానిక సంఘం, దేవుని రాజ్య భవనమే. 2వ రాజ్య గృహము మనం వెళ్ళబోయే నిత్య సియోను. అది రాజ్య భవనం. అక్కడ రారాజు యేసు మాత్రమే.
అక్కడ వేరొక అధికారం లేదు, వేరొక ప్రభుత్వం లేదు, వేరొక మంత్రి లేడు, వేరొక పార్టీ లేవు, ఆడ ఏమీ లేదు. ఆడ ఒక్కరే ఆయన్నే నేను ప్రకటించుచున్న యేసు. అక్కడ ఏముండయి. రాజున యేసయ్య భవనంలో రేపు మనము ఉండబోతూ ఉన్నాం. అలాగున ప్రశస్త వస్త్రములు కాపాడుకున్న వారై రాకడికి సిద్ధపడుదురు గాక. ఇది ప్రశస్త వస్త్రం. తర్వాత ఏం పెట్టాడు? ఉంగరం లూకాసు వార్త కాన్నే పెట్టి చదువు. ప్రశస్త వస్త్రం తెచ్చి కట్టి ఉంగరమును పెట్టి పెట్టాడు. అర్థమైంది బిడ్డారా? ప్రశస్త వస్త్రాన్ని ఎందుకు కట్టాడంటే పాడైపోయింది కాబట్టి కట్టవలసి వచ్చింది. నీకు నా దేవుడు ఈరోజు ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి నీ జీవితాన్ని కట్టాడు. అక్కడ ప్రశస్త వస్త్రం ఏమైంది? కట్టబడ్డదంటే జీవితాలు కట్టబడాలి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని చిత్తంలో, దేవుని వాక్యానుసారంగా కట్టబడాలి మన జీవితాలు. రెండోది ఉంగరమును పెట్టాడు. ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం. మీరు మానరు, మీరు అస్సలు మానరు అమ్మా. వింటుంది కదా, మీరు మానరు. ఏంటి తెలుసా? బైబిల్ చూసుకుని మానరు. మీరు వాక్యం ఏంటంటే అంటే లేదు రిఫరెన్స్ మాడుతున్నాం. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఫరో తన చేతికున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? సన్నపు నారా బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం కూడా రాబోతున్న రోజుల్లో చెప్తా. బంగారు ఉంగరం కొరకు ఇప్పుడు చెప్పి గొలుసు, రెండో రథం, రాజును ఎదుర్కోబోతున్నాడు. అంశం కూడా చెప్తా. ఇప్పుడైతే ఉంగరం కొరకు ధ్యానం చేసుకుంటున్నాం. బంగారు ఉంగరము చేతికి పెట్టి ఆ ఉంగరం దేని సాదృశ్యం ఉంది అంటే అధికారాన్ని సూచిస్తుంది. ఇప్పటి వరకు ఈ కుమారుడు తండ్రి దగ్గర ఏం కోల్పోయి లోకంలోనికి వెళ్ళాడంటే దేవుని కుమారునిగా పిలువబడిన అధికారాన్ని పోగొట్టుకొని లోకంలోనికి వెళ్ళి జీవితం అంతా పతనం చేసుకున్నాడు. జీవితం అంతా పాడైపోయింది. జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. ఇప్పుడు తిరిగి మరలా ఇతడు నా కుమారుడు, ఇతడు నా తండ్రి అని చెప్పేటందుకు మరలా సాదృశ్యంగా దేవుడు ఉంగరాన్ని తన చేతికి తొడిగించాడు. హల్లెలూయా. ఉంగరం దేనికి సూచన ఉంది అంటే అధికారానికి సూచన ఉంది. ఈ లోకములో నీ మీద సాతాను అధికారం పని చేయకుండా, నీ మీద సాతాను సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం పని చేయకుండా, ఈ లోక సంబంధమైన అధికారుల యొక్క అధికారం నీ మీద పని చేయకుండా నా దేవుడు తన ఉంగరాన్ని నీకు పెట్టి నిన్నే ఒక అధికారిగా మార్చాడు. ఆయనతో ఉండగలిగినటువంటి అధికారాన్ని నీకు ఇచ్చాడు ఆయన. చూడండి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అహష్వేరోషు అనేటువంటి రాజు తన చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసి ఇక్కడ ఫరో తన ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టినట్లుగా, ఫరో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆరాధించుచున్న దేవుడు, యోసేపు అనగా మన జీవితాలకు సూచన, ఉంగరం పెట్టడం అనగా మనకు అధికారం ఇవ్వడం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. తొందరగా చదువు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరి తొందర దాటిసిపోతుంది. చదువు 3:10 చదవండి. ఎస్తేరు గ్రంథం తీయలేరా? తీసిన వాళ్ళు చదవండి. సుంత తీసావా? తెలియవా? ఆలోచిస్తున్నావా? 3వ అధ్యాయం 10వ వచనం ఎస్తేరు గ్రంథం. అమ్మా నువ్వు అక్కడే మాట్లాడుతున్నట్టు వినబడుతుంది, నాకు ఇక్కడికి వినబడుతుంది. రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మేదాతు కుమారుడైన హామానుకిచ్చి ఆ వెండి
అది ఉమ్. ఆ జనులకు చేరినట్లుగా ఉమ్. వారును ఉమ్. నీకు అప్పగింపబడి ఉన్నారని ఆ. రాజు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరు యొక్క గ్రంథములో హస్వారోస్ అనే రాజు తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి హామానికి ఇచ్చాడు. ఇచ్చి హామానా, నీకు నచ్చినట్లుగా బ్రతుకునే నీకు అధికారం ఇస్తున్నా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేని మీద? సృష్టి మీద అధికారం ఇచ్చాడు, లోకంలో సాధన మీద అధికారం ఇచ్చాడు, పాపం చేయకుండా పాపాన్ని గద్దించగలిగిన అధికారం ఇచ్చాడు, వ్యాధిని పోగొట్టగలిగినటువంటి ప్రార్థన శక్తి కలిగిన అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా హామానుకు దేవుడు అక్కడ అహస్వరోసు రాజు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని తీసుకున్నటువంటి హామాన్ ఏం చేశాడంటే దేవుని కొరకు అధికారాన్ని ఉపయోగించకుండా తన సొంత కొరకు ఆ ఉంగరాన్ని ముద్రలేసుకుంటా లెటర్లు పంపించుకుంటా అందరిని భయాందోళనకు గురి చేశాడు ఈ హామాన్. ఉంగరాన్ని జాగ్రత్త కాపాడుకుంటే బాగుంటుండే. ఆ ఉంగరాన్ని జాగ్రత్త కాపాడుకోకుండా నాకు అధికారం వచ్చింది కదా, నాకు రక్షణ వచ్చింది కదా, నేను అంత బాగుపడ్డా కదా, అంత అయిపోయింది కదా అన్నట్లుగా ఇష్టానుసారంగా వెళ్ళి బ్రతకడం ఆరంభించాడు. వెంటనే ఏం జరిగింది అంటే అతనికి ఇవ్వబడిన ఉంగరము అతని యొద్ద నుండి తీసివేయబడింది. అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం చదవండి. రాజు హామాను చేతిలో నుండి తీసిన కొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? రాజు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాడు, హామానికి ఇచ్చాడు. హామానికి ఇచ్చిన రాజు ఆ ఉంగరాన్ని, హామానా నువ్వు సరిగ్గా పని చేస్తలేవు, నువ్వు సరిగ్గా ఉండలేవు, నేను నీకు ఇచ్చిన అధికారాన్ని చక్కగా నువ్వు కాపాడుకుంటలేవు, నేను నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరిగ్గా భద్రంగా దాచిపెట్టుకుంటలేవు, ఏదో నేను దేవుడు నమ్ముకున్న కదన్నట్లుగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు బిడ్డ. కాదు నాన్న, నువ్వు అలా ఉండకూడదు, నీకు ఇచ్చిన ఉంగరాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకున్న ఆ ఉంగరం ఇచ్చేయి అనగానే ఉంగరం ఇస్తే ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి తనకంటే సమర్థుడు యోగ్యుడైనటువంటి మొర్దెకైకి ఇచ్చాడు. నీవు కూడా మొర్దెకై లాంటి స్వభావం కలిగిన వ్యక్తివై, అన్నపానములు మరిచి ఉపవసించి ప్రార్థన చేయగలిగిన మొర్దెకైవై, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మొర్దెకైవై నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు ఈ రోజు నీకు అధికారం అనే ఉంగరాన్ని ఇస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. ఉంగరాన్ని పెట్టడం అనగా అధికారం. ప్రశస్త వస్త్రము రక్షణకు సూచన, ఉంగరం అధికారానికి సూచన. పాదములకు చెప్పులను తొడిగించని. పాదములకు చెప్పులు తొడిగించని. ఎందుకు అంటే ఈ కుమారుడు పోయి ఏం చేశాడంటే తన పాదాలకున్న చెప్పులు తెగిపోయేటట్లుగా బ్రతికాడు. అమ్మా ఎట్లా బ్రతికాడు? చెప్పులు తెగిపోయేటట్లుగా బ్రతికాడు. చెప్పులు ఎప్పుడు తెగిపోతాయి అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు తెగిపోతాయి. నేను చెప్పేది నువ్వు వేసుకున్న చెప్పులు కాదు, జీవితం అనే చెప్పులు పాడైపోయినాయి. ఆ చెప్పులు తెగిపోయాయి. ఆ చెప్పులుగా వాడే విధానములే లేవు, అవి పడవేయవలసిందే. అలాంటి స్థితిలో ఉన్నది తప్పిపోయిన కుమారుని జీవితం. తిరిగి వచ్చాడు. దేవుడు అంటున్నాడు అతనికి చెప్పులు, దాసులారా అతనికి చెప్పులు తొడిగించండి. ఈ రోజు నేను ఇక్కడ వాక్యం నిలబడి ప్రకటిస్తున్నా, కొంతమంది ప్రశస్త వస్త్రం ధరించుకోవాలి, కొంతమంది ఉంగరాన్ని ధరించాలి, ఇక్కడ చివరిగా కొంతమంది చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు అతనికి తొడిగించుడి అని చెప్పాడు. చెప్పులు దేన్ని సూచిస్తున్నాయి అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఏంటిది అంటే పస్కా బలి పశువు. ఈ వాక్యం కూడా శుద్ధీకరణ కొడుకులు చెప్పారు. మీ కర్ర చేత పట్టుకొని చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని పస్కా బలి పశువులు రొట్టెలు చేయవేయుడని నేను శుద్ధీకరణ కొడుకులు పోయిన సంవత్సరం చెప్పాను ఈ వాక్యం. అయితే ఆ మూడింటిని ఇచ్చి దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, త్వరపడి చెప్పులు వేసుకున్న వాడు ఏం చేయాలి? ఇప్పుడు త్వరపడి తినాలి. త్వరపడి తినడం అనగా ఐగుప్తు విడిచిపెట్టాలి, కానానుకు వెళ్ళాలి. ఐగుప్తును విడిచిపెట్టాలి, కానానుకు వెళ్ళాలి. ఐగుప్తు అనగా లోకమును విడిచిపెట్టాలి, కానాను అనగా పరమ కానాను అనగా దేవుని నిత్యత్వమును చేరాలి అనే ఆలోచనతో త్వరపడుతూ తినాలి. రొట్టెలు పాలు పొందేటోళ్ళు నేను ఇంకా లోకము అనే ఆశలు అస్సలు ఉండకూడదు. అలాంటి ఆశలతో రొట్టెలు చేయవేయకూడదు. అలాంటి ఆలోచనతో అలాంటి ఉద్దేశాలతో రొట్టె తీసుకోకూడదు. రొట్టె తీసుకునేవారు త్వరపడాలి, చెప్పులు తొడుక్కోవాలి. అది సిద్ధ మనసుని జోడును కలిగి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 6:15 ఉంటుంది. సిద్ధ మనసైన జోడును తొడుక్కొని రొట్టెలో పాలు పొందాలి. కొంతమందికి స్థిరత్వమైన మనసు ఉండదు, అచంచలమైన మనస్సుతో కొంతమంది రొట్టెలో పాలు పొందుతారు. మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, తీసుకునేందుకు యోగ్యత లేదు, రొట్టె తీసుకోరా అన్నట్లుగా కూడా భయం లేదు. అచంచలమైన మనసుతో వచ్చి రొట్టెలో చేయి వేస్తారు. అలా వేయకూడదు. తీసుకోవాలంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనసులో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, జీవితంలో దేవుని కొరకైనటువంటి ఆశా తృష్ణ కలిగి ఉండాలి. ఐగుప్తు యొక్క ఆచారాలు నీలో పని చేయకూడదు. రొట్టెలో చేయి వేయాలనుకునేవారు, పస్కా బలి పశు తినాలనుకునేవారు, అలాగున లోక సాంప్రదాయ సంబంధమైన ఏ అలవాటు కూడా నీలో ఉండకూడదు. ఉంటే నీవు రొట్టెలో పాలు పొందకూడదు. పొందాలి అంటే వీటిని విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ కుమారుడు చెప్పాడు, చెప్పులు తొడిగించండి. చెప్పులు తొడిగించడం అనగా దేవుని రాకడ కొరకు పరిగెత్తగలిగిన పాదములు దేవుడు మనకిస్తున్నాడని సాదృశ్యం. దేవునికి స్తోత్రం. నీవు ఈ రోజు దేవుని కొరకు పరిగెత్తగలిగిన విశ్వాసంతో ఈ స్థలం నుండి తిరిగి వెళ్ళాలి. దేవుని కొరకైనటువంటి తృష్ణ కలిగిన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం నడిపించబడాలి. చెప్పులు మన నడతలు సూచిస్తున్నాయి, మన నడవడికలకు సూచిస్తున్నాయి, మన పద్ధతులు సూచిస్తున్నాయి. ఈ తప్పిపోయిన కుమారుడు తనకి ఇష్టానుసారంగా నడిచి జీవితం అంతా పతనమైపోయింది, పాడైపోయింది, వ్యర్థమైపోయింది. ఒక వ్యర్థమైనటువంటి పాపములు పడిపోయి నశించిపోయాడు. ఎందుకు? కారణం ఒకటే, తనకు నచ్చినట్లుగా బ్రతికాడు, నచ్చినట్లుగా నడిచాడు. ఇప్పుడు అందు గురించి తన చెప్పులు పాడైపోయాయి, బట్టలు పాడైపోయాయి, అధికారం కోల్పోయాడు. అయినా దేవుడు కనికరపడి ప్రేమించి మరలా తనకు చెప్పుల జోడనిస్తున్నాడు. ఈ రోజు నీకు జీవితాన్ని కట్టబడ్డ కొరకు నా దేవుడు విశ్వాస సంబంధమైన తన వాక్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యాన్ని తీసుకున్న నీవు నీ జీవితంలో కట్టబడాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇక లోకాన్ని నీ జీవితంలో ఏలుబడి నీయకూడదు, పాపము నీలో పని చేయకూడదు, లోక సంబంధమైన ఆచారాలు పని చేయకూడదు, ఆ వ్యవహారాలు నీలో పని చేయకూడదు. అవన్నీ కూడా కాలిపోవాలి. అప్పుడే నువ్వు రొట్టెలు చేయవేయటకు యోగ్యురాలు అవుతావు. అమ్మా, లాంటి విశ్వాసం కలిగి నడిపించబడుతున్నారు బిడ్డ, అట్లయితే మంచిది. కానీ ఆ విధంగా కాకుండా ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే వాక్యాన్ని వింటున్నప్పుడు జాగ్రత్త చేసుకో. రొట్టె చాలా ప్రాముఖ్యమైన కార్యం. మీరు భయభక్తులతో చేవేస్తే ఆశీర్వదించబడతారు. బలహీనంగా మీ ఇష్టానుసారంగా రొట్టెలు చేవేస్తే శ్రమలో మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఆ విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తప్పిపోయిన కుమారునికి తిరిగి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రం ఇవ్వబడ్డది, ఉంగరం ఇవ్వబడ్డది, చెప్పులు ఇవ్వబడ్డాయి. నీకు కూడా ఈ రోజు నా దేవుడు ప్రశస్తమైన వస్త్రం అని పిలువబడుతున్న తన రక్షణ నీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఉంగరం అనగా దేవునితో ఉండగలిగిన అధికారం సమృద్ధిగా నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. చెప్పులు అనగా ఆయన రాకడ కొరకు సిద్ధపడి పరిగెత్తగలిగిన మనస్సు, అలాంటి జీవితాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. అలాగు చేసి లోకస్వార్థం కింది మాట చదువుకొని ముగించుకుందాం. చదవండి. అలాగు చేసి చెప్పులను తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి. ఇప్పుడు రొట్టె కార్యక్రమంలోనికి వెళ్లే ముందు ఈ మాటలుగా వినండి. మొదటిగా రొట్టెలో పాలు పొందాలి అంటే ఈ 3 ధరించుకోవాలి. ఒకటి చెప్పండి, ప్రశస్తమైన వస్త్రం. 2 ఉంగరం. 3 చెప్పులు. ఈ ఆత్మీయతలన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు అంటే అక్కడ చదవబడుతుంది వాక్యం. ఆ వచనంలో ఉంది, చదువు. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఎవరి కొరకు క్రొవ్విన దూడ తేబడ్డది అంటే పాపములు ఉన్న వారి కొరకు కాదు, ఇంకా లోక సంబంధమైన ఆశలు ఉన్న వారి కొరకు కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతికి రొట్టె తీసుకునే వారి కొరకు కాదు, సిద్ధపడిన వారికి మాత్రమే. ఇలాంటి ఇప్పుడు చెప్పబడిన వాక్యానుసారంగా జీవించగలిగిన వారికి మాత్రమే. వారి కొరకు ఇదిగో అక్కడ క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. క్రొవ్విన దూడ వధించబడుతుంది. ఎవరి కొరకు వధించబడుతుంది అంటే తిరిగి వచ్చిన కుమారుని కొరకు వధించబడుతుంది. ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకు వధించబడుతుంది. నిత్యత్వం కొరకు ఆశ కలిగిన బిడ్డల కొరకు వధించబడుతుంది.
వధించబడినటువంటి ఆ యొక్క క్రొవ్విన దూడలో మనము చేయి వేయాలి అంటే సిద్ధపడి ఉండాలి. వస్త్రం ధరించుకొని ఉంగరం పెట్టుకొని పాదములకు చెప్పులు తొడుక్కొని త్వరపడి వధించబడిన ఆ క్రొవ్విన దూడలో నువ్వు చేయి వేయాలి. లూకా సువార్త 15:24 వచ్చిన చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30:17 వచ్చిన చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30:17 వచ్చిన ఒక్క 2 మాటలు చెప్పి ముగించేస్తాను, సమయం కూడా దాటిపోతుంది. దినవృత్తాంతంలో 30:17 అందరూ సమాజములలో తమ్మును ప్రతిష్ఠించుకొనిన వారనేకులుండుట చేత. సమాజంలో అంటే సంఘములో, సమాజం అంటే సంఘం. సమాజంలో అనేకులు తమను ప్రతిష్ఠించుకున్న విధానమును బట్టి యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనిన ప్రతి వారి నిమిత్తము. ప్రతిష్ఠించుకున్నా అంటే అలాగే ఇప్పటిదాకా వాక్యం చెప్పాను కదా, వాక్యానుసారంగా విని ఓకే ప్రభా నేను అలాగే జీవిస్తాను, అలాగే ఉంటాను, అలాగే నేను బ్రతుకంత కొనసాగిస్తాను ప్రభా, ఇక నేను లోకముతో ఇక నాకు జోలేమి లేకుండా బ్రతుకుతాను ప్రభా అని ప్రతిష్ఠించుకున్న వారి కొరకు పస్కా బలి పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. పస్కా బలి పశువు వధించే పని ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఎవరు తెలిసి లేవీయులకు ఇచ్చాడు. ఎవరు లేవీయులు అనగా యాజకులు అనగా ఎవరు? దైవజనులు, సేవకులు. మేమిప్పుడు నేను లేవి పని చేస్తున్నటువంటి వ్యక్తిని. దేవుడు ఏం చేస్తాడంటే లేవికి బాధ్యతలను ఇచ్చాడు. ఇదిగో ప్రతిష్ఠించుకున్న తన ప్రజల కొరకు నువ్వు పస్కా బలి పశువును వధించాలి. ఈరోజు మీకు రొట్టె ద్రాక్షరసం సిద్ధపరిచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఆ రొట్టె ద్రాక్షరసం సిద్ధపరిచే పని లేవిది, సేవకుడిది. ప్రతిష్ఠించుకునే పని మీది. ప్రతిష్ఠించుకున్న వారి కొరకు సేవకుడు రొట్టె ద్రాక్షరసాన్ని ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ప్రతిష్ఠించుకోనకుండానే, సిద్ధపడకుండానే మనసును, ఆలోచన, క్రియలను, తలంపులను, ఉద్దేశమును, దేహ ప్రాణాత్మ శరీరములను ఏ మాత్రం కూడా పరిశుద్ధతలో లేకుండా అలాగే వచ్చి రొట్టెలు చేయి వేయాలి అనుకుంటే అది కుదరని పని. తీసుకోవాలి అంటే ఇప్పుడే ప్రతిష్ఠించుకో, పరిశుద్ధపరుచుకో, శుద్ధీకరించుకో, దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగిన మనసుతో ఉండు. అలాగే ప్రతిష్ఠించుకున్న వారి కొరకు లేవి పస్కా బలిని వధించి సంఘమును పంచిపెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఇంకా ఉంది కానీ ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రకటన 5:9-10 ఇంకా చాలా లోతైన విషయం ఉంది కానీ సమయం. ప్రకటన 5:9-10. ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడు నీ రక్తముని చేతిలో పరలోకంలో చుట్టబడిన ఒక గ్రంథం ఉంది. దాన్ని విప్పుటకు ఎవరు యోగ్యులని అందరూ గమనించి కన్నీరు కార్చి అందరూ పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. పరలోకంలో 24 మంది పెద్దలు కన్నీరు కారుస్తున్నారు. దూతలు, కెరములు, శరాబులు ఆరాధిస్తున్నాయి. ఈ ముద్రించబడిన గ్రంథాన్ని ఎవరు విప్పుటకు యోగ్యులని గమనిస్తున్నప్పుడు అక్కడ అప్పుడే అలాగున నడుచుకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయననే నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన వధించబడిన గొర్రెపిల్ల, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా నిన్ను, నన్ను, మనలను ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన నిత్యత్వములు చేర్చాలనే ఉద్దేశముతో ఆయన నీ కొరకు, నా కొరకు వధించబడ్డాడు. వధించబడడం అనగా చెప్పండి బిడ్డలారా ఏమిటి? ఒక కసాయి వాని దగ్గర ఒక గొర్రె ఎలాగైతే అతడు కోస్తున్నా, అతడు నరుకుతున్నా, అతడు దాన్ని చంపివేస్తున్నా ఎలాగూ మౌనంగా ఉండి ఆ వధకు సిద్ధపడ గొర్రె తను అలాగున కసాయి వానికి అప్పగించుకుంటుందో, నా యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన వధించబడ్డాడు. ఎంతగా అంటే ఆయన శరీరం దున్నబడ్డది, ఆయన తల దున్నబడ్డది. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువ త్యాగమును చేశాడు. భారమైన సిలువను మోసాడు. ఆ సిలువలో ఆయన వధించబడ్డాడు. వధించబడిన గొర్రె పిల్లగా ఆయన ఈరోజు నా కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు. అది మామూలు రక్త మాంసములు కాదు. ఆ యొక్క రక్త మాంసములు అనగా ప్రభువుల సంస్కారము. అది వధించబడిన గొర్రె పిల్ల యొక్క శరీరము, గొర్రె పిల్ల యొక్క రక్తము.
దాంట్లో నువ్వు పాలు పొందాలి అంటే ఎంతగా నువ్వు శుద్ధీకరించుకోవాలి, ఎంతగా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, ఎంతగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. వధించబడిన దేవుని గొర్రె పిల్ల, ఇదిగో ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఒకటి తక్కువ 30 కొరడ దెబ్బలు తింటూ ఆయనను గాయాలు చేశారు. ఆయన నల్లగొట్టబడుతూ ఉన్నాడు, ఆయన వేదన పడుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన కన్నీరు రక్తంలాగా వస్తుంది కళ్ళలో నుండి. కారణం ఒకటే, నీ జీవితంలో పాపం తొలగిపోవాలి. నీ కొరకు ఆయన వధించబడ్డాడు. వధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్త మాంసంలో పాల్పొందుతున్నాం. అది ఏదో అలాగనొచ్చింది కాదు, ఆయన ఒక త్యాగం చేశాడు, త్యాగమైపోయాడు, యాగమైపోయాడు. ఆ రక్త మాంసం మనకి ఇచ్చాడు. ఎందుకంటే వాటిలో పాలు పొందుతూనే రేపు నిత్యత్వంలో కనబడతాయి, లేకుంటే నీకు ఛాన్స్ లేదు. ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికినా రొట్టెలు చేయకుండా అలాగే ఇష్టాసారంగా బ్రతికితే నిత్యత్వంలో కనబడలేవు. అక్కడికి రేపు నా ప్రభు వచ్చి నన్ను పిలిచి అడిగినప్పుడు ఎంతమంది బిడ్డలంటే ఏ నీళ్ళు ఇలా ఉన్నారు ప్రభు అని చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు పిలువన్నప్పుడు పిలిచేటప్పుడు ఒకవేళ నువ్వు లేకుంటే ఎంత దుఃఖం, ఎంత వేదన. అయ్యో నా కుమారునికి ఎన్నిసార్లు చెప్తే సింగం, అయ్యో నా బిడ్డకి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోండి బిడ్డలారా మార్చుకోండి అని చెప్పాను. ఎటు వెళ్ళిపోయారని అక్కడ పశ్చాత్తపడే పరిస్థితి ఉంది. అలా రాకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, సంఘంలో ఉన్నప్పుడే సరి చేసుకోండి బిడ్డారా. అలాగున్న జీవితాన్ని సరి చేసుకొని వధించబడిన గొర్రెపిల్ల యేసయ్య రక్త మాంసంలో చేయవేయండి. ఎట్టబడితే అట్లా తీసుకోకూడదు, సిద్ధపడిన మాత్రమే తీసుకోవాలి. వధించబడిన గొర్రెపిల్ల నా యేసయ్య ఎంతగా వధించబడ్డాడు. ఎవరండి మన కొరకు ఈ రోజున ఒక మాట అంటే పడలేని పరిస్థితి. భార్య ఒక మాట అంటే భర్త ఓర్చుకుంటలేడు. ఈ రోజులలో భర్త ఒక మాట అంటే కూడా భార్య ఓర్చుకుంటలేదు. కన్న తల్లిదండ్రి ఒక మాట అంటే పిల్లలు ఓర్చుకుంటలేరే. మనం ఏమి ఇచ్చాం యేసయ్యకు? ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చగలం. అంత గొప్ప దేవుడు. నీవు నీ దగ్గర ఏం కోరుకోలేదు. ఆయన ఒక మంచి జీవితం కలిగి జీవించాలని నీ కొరకు నా కొరకు ఆయన వధించబడ్డాడు. వధించబడిన గొర్రెపిల్ల, క్రైస్తవులు కాదు, వధించబడిన గొర్రెపిల్ల. అంటే చెప్పులు కొట్టి మైపరచాలి. వధించబడిన గొర్రెపిల్ల, ఇది వధించబడిన గొర్రెపిల్ల. అయ్యా వధించబడిన గొర్రెపిల్ల, క్రైస్తవులు స్తోత్రమయ్యా. వధించబడిన గొర్రె పిల్లగా యేసయ్య ఉన్నాడు. 5:12 చదువు. 5:12 చదువు. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు మహిమయు స్తోత్రమును నరుడని స్వరముతో చెప్పుచూ ఉండిరి. ఏమని చెప్పారట వాళ్ళు? వధించబడిన గొర్రె పిల్ల నా యేసయ్య సర్వోన్నతుడు, మహాగణుడు, సర్వకృపానిధి దేవుడు అని చెప్పి గొప్ప స్వరంతో ఏం చేశారు వాళ్ళు? ఒకసారి అందరు గొప్ప స్వరంతో స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి చెప్పండి. మన కొరకు వధించబడిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆయన రక్త మాంసం మనకి ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆ రొట్టెలో పాలు పొందిన కావాల్సిన యోగ్యత ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. స్వరామెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అలాగున స్తోత్రాలు చేసి ఉండగా, ఆయన నామ గణపరచబడుతుండగా ఈ రొట్టె కార్యక్రమంలో పాల్పొందుటకు సిద్ధపడి వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఇటు విధానాల్లో రొట్టెలు పాల్పొందాలని ప్రభు పేరు తెలియజేయచ్చు. ఈ మాటలన్నీ కూడా ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ ప్రభు మన వెనుక నీరు కట్టి ఫలింపజేసి తన రాకడగా ఆయుధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బిడ్డలారా, బాప్తిజం పొందని బిడ్డలందరూ కూడా టెంట్ కింద ఉండండి. చిన్న పిల్లలు టెంట్ కింద